బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెల్లవారుజామున కర్నూలు శివారు చిన్నటేకూరులో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 42 మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఇక 12 మంది బయటపడినట్టు తెలుస్తోంది. బస్సులోనే పలువురు సజీవ దహనమయ్యారు. ఇక హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివార్లో ఉలిందకొండ సమీపంలోకి రాగానే బైక్ ను ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందికి వెళ్లి ఇంధన ట్యాంక్ ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకుని హాహాకారాలు చేస్తూ కొందరు బయటపడ్డారు. ఎమర్జెన్సీ అద్దాలు పగలగొట్టి ప్రాణాలు కాపాడుకున్నారు. పలువురు మంటలోనే చిక్కుకున్నారు. ఆ బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిని అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు ఎక్కువ మంది హైదరాబాద్ చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హిందూపూర్ కు చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్ కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి నైట్ 10:30కి బయలుదేరాము. అందరం నిద్రలోనే ఉన్నాము. పెద్ద సౌండ్ వచ్చింది. తర్వాత మేము టైర్ ఏమైనా ప్యాచర్ అయింది అనుకున్నాము. తర్వాత చూస్తే ఫుల్ పొగ వచ్చేసిందండి. తర్వాత ఇమీడియట్గా ఫైర్ అయ్యాయి. ఫుల్ మంటలు వచ్చేసాయి. ఇంకా మాకు అర్థం కాలేదు. సైడ్ డోర్ ఒకటి పగలగొట్టి నలుగురిని సేవ్ చేశాను. ఇంకా మా ఫ్యామిలీ ఇంకా నలుగురు అక్కడే ఉండిపోయారు. చాలా ఇబ్బందిగా ఉందండి. కావేరీ ట్రావెల్స్లో వస్తున్నాం. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం. కర్నూలు నుంచి ఒక 20 కిలోమీటర్స్ తర్వాత కర్నూలు దాకా చనిపోయారు సార్. ఒక 25 మెంబర్స్ దాకా చనిపోయారు. 42 నెంబర్స్ అండి. హై న్యూస్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న సీఎం సీఎస్ తో పాటు ఇతర అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలన్నారు. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్ దగ్ధమైంది. తెల్లవారుజామున కర్నూలు శివారు చిన్నటేకూరులో ఈ ప్రమాదం జరిగింది. రెడ్డిగా ఇదే అంశానికి సంబంధించి సంఘటనా స్థలం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. సంఘటనా స్థలం నుంచి కిషోర్, మొత్తానికి అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? తీవ్ర దిగ్భ్రాంతి, బస్సులో మొత్తం 42 మంది వరకు ప్రయాణిస్తున్నట్లుగా సమాచారం ఉంది మనకి. అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు, అలాగే ఎంతమంది గాయాలు జరిగాయి, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఈరోజు కర్నూలు జిల్లాలో అత్యంత ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి వోల్వో బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. అయితే ఈ ప్రమాదంలో సుమారుగా ఇప్పటికీ తెలుస్తున్న సమాచారం ప్రకారం 25 నుంచి 30 మంది సజీవ దహనమైనట్లుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఈ యొక్క ప్రమాదంలో చిక్కున్నారో కొంతమంది ఆ మంటలు చెలరేగిన సమయంలో వారు అద్దాలను పగలగొట్టుకుని కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా వారందరూ కూడా ఇప్పుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి కొంతమంది ఇక్కడే చిక్కుకోవడంతో వారు చనిపోయిన పరిస్థితి కనపడుతోంది. పూర్తిగా కూడా అంటే ఇది కావేరీ ట్రావెల్స్ చెందిన హైదరాబాద్ నుంచి బెంగళూరుకు
వస్తున్న సందర్భంలో చిన్నటేకూరు దాటిన తర్వాత ఒక టూ వీలర్ ను ఢీకొనడంతో ఆ టూ వీలర్ ను దాదాపుగా 150-200 మీటర్ల వరకు ఈడ్చుకొని వెళ్ళటం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఒకవైపు ఈ యొక్క బైకర్ అతను మృతి చెందగా ఆ బైక్ ను 200 మీటర్లు దాదాపుగా బస్సు లాక్కొని రావడంతో ఆ మంటలు చెలరేగడంతో ఒకసారిగా క్యాబిన్ లో పూర్తి స్థాయిలో మంటలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా బస్సు మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ప్రమాదంలో కాపాడేందుకు పూర్తి స్థాయిలో కూడా అటు డ్రైవర్ గానీ ఇటు క్లీనర్ గానీ ప్రయత్నించినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరిని వారు సేవ్ చేసిన పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఒక్కసారిగా కూడా క్యాబిన్ మొత్తం కూడా మంటలు చెలరేగడంతో ఆ యొక్క పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఏదైతే ఈ యొక్క మంటలు ఏవైతే ఉన్నాయో బస్సు పూర్తి స్థాయిలో కూడా జరిగింది. సంఘటనా స్థలానికి కర్నూలు జిల్లా ఎస్పీతో పాటు డిఐజీ కోయ ప్రవీణ్ కూడా ఇచ్చేశారు. అయితే ఇక్కడికే ఇటు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా రావడం జరిగింది. ఆమె కూడా సంఘటనా స్థలంలో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఎలా ప్రమాదం జరిగింది, ఏ విధంగా ఉంది అన్నది ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా మనం చూడొచ్చు ఇటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఐజీ, కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ ఇలాంటి ఉన్నత పోలీసు అధికారులతో పాటు మొత్తం అధికార యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ప్రమాద ఘటనను సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో కూడా వైద్యం అందిస్తున్న పరిస్థితి ఇప్పటికే ఉన్న నేపథ్యం కనిపిస్తోంది. మనం చూడొచ్చు బస్సు మొత్తం కూడా అగ్నికీలల్లో దగ్ధమైపోయిన పరిస్థితి. బాడీలన్నీ కూడా అంటే ఆనవాలు అన్నది లేకుండా ఓన్లీ కేవలం ఒక పుర్రే ఎముకలు మాత్రమే, స్కెల్టన్స్ మాత్రమే మనకు కనపడుతున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఇంత ఘోర ప్రమాదం ఈ మధ్య కాలంలో జరగలేదని చెప్పాలి. గతంలో మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అక్కడ పాలెం ఘటన జరిగింది. అక్కడ ప్రమాదంలో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుని కేసినేని ట్రావెల్స్ సంబంధించిన ఒక బస్సు పూర్తిగా దగ్ధమైన పరిస్థితి ఉంది. మనం గమనించినట్లయితే మొత్తంగా కూడా ఇదందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఘటనా స్థలం వాతావరణం ఉంది. ఎక్కడ చూసినట్టు కూడా అదే స్థాయిలో బస్సు మొత్తం ఒక 200 మీటర్లు బైక్ ను తీసుకొని రావడంతో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలోనే ఇంత పెద్ద ఘోరం జరిగిపోయిందని చెప్పుకోవాలి. ఏదైతే కొంతమంది యువకులు ఉన్నారో అటువైపుగా అంటే ఆపోజిట్ బెంగళూరు టు కర్నూలు వైపుగా వస్తున్నటువంటి వాహనదారులు కొంతమంది ప్రమాదాన్ని గుర్తించి వారిని చేసే పరిస్థితి కనపడుతుంది. మేడం నమస్తే. ప్రమాద ఘటన మీరు చూసారు, మీ ఎంపీ బైరెడ్డి శబరి గారు ఉన్నారు. ఎలా చూస్తున్నారు మేడం? అంటే ఇది మీకు ఎట్లా తెలుస్తుంది? పొద్దునే తెలిసి నాకు 3:30 ప్రాంతంలో జరిగింది. బైక్ కొలిజన్, హెడ్ ఆన్ కొలిజన్ కావడం, డైరెక్ట్ బస్సు కింద వెళ్ళడము. ఈయన కూడా పాపం అటు నుంచి వస్తూ ఉన్నాడు విట్నెస్. 2 నిమిషాల్లో బస్సు కాలిపోయింది. అసలు బయటికి రావడానికి కూడా వాళ్ళకు లేదు, సోర్స్ లేదు. ఇక్కడ హాస్పిటల్లో అయితే 19 మందిని ఐడెంటిఫై చేశాము. ఇప్పుడు అక్కడ అడ్మిట్ అయ్యి ఉన్నారు. మిగతా వాళ్ళను పూర్తిగా కాలిపోయినారు కాబట్టి ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయలేకపోతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని పెట్టి, సీట్ నంబర్స్ ని బట్టి మనము ఇప్పటికైతే మనం నిర్ధారించాలి. కానీ ఇది చాలా హారిబుల్ సిచ్యువేషన్. ఇక్కడ మేము ఇక్కడే ఉండి చూసుకుంటున్నాము. డిఐజీ గారు, కలెక్టర్ గారు, నేను ఇక్కడ మార్నింగ్ ఉన్నాము, చూసుకుంటూ ఉన్నాము. ఎంతసేపు అయినాక ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు గతంలో మనకు మహబూబ్ నగర్ లో జరిగిన సంఘటన ఉంది. ఇదే హైవే మీద ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనకు రకరకాల అంశాలు తెర మీదకి వస్తూ ఉంటాయి. ఎలా చూడొచ్చు మనం అసలు ఈ ప్రమాదం? ఇంత పెద్ద హైవేలో ఒక బైకర్ ను ఢీకొట్టడం, అంత స్పీడ్ వేగం సంబంధించి ఏమైనా మీరు గమనించారా? అంటే ఇది ఇంకా మనకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరు ఎంత స్పీడ్ మెయింటైన్ చేశారు, అసలు ఏం జరిగిందని ఇప్పుడే జరిగింది కాబట్టి నీకు మధ్యాహ్నం కంటే పూర్తి వివరాలు నేను ఇప్పుడే నేను చెప్పలేను. నేను ఐ జస్ట్ కేమ్ యాజ్ అ డాక్టర్, నేను కాపాడే ప్రయత్నం చేస్తాను. అయితే హాస్పిటల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి కానీ వాళ్ళని ఏమైనా పరామర్శించే పరిస్థితి ఇప్పుడు అయితే పాపం వాళ్ళ సిచ్యువేషన్ కూడా చాలా బ్యాడ్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కోల్పోవడం జరుగుతుంది కాబట్టి వెయిట్ చేస్తే రైట్. థ్యాంక్ యూ. ఇది ఎంపీ బైరెడ్డి శబరి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ప్రమాదం జరిగిందో బాధితులంతా కూడా హాస్పిటల్లో ఉన్నారు. వారికి కూడా చాలా విషాదకరమైనటువంటి వాతావరణం ఉన్న నేపథ్యంలో అక్కడ క్యాజువాలిటీల పరిస్థితులను కూడా పరిశీలిస్తున్నాము. మెరుగైన వైద్యం అందిస్తాం. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశం మీద స్పందించారు. కాబట్టి క్షతగాత్రులు కానీ ఇటు బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని చెప్తున్నారు. అయితే ప్రమాదానికి గల ఘటనకు సంబంధించినటువంటి కారణాలు ఏంటన్నది పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చేందుకు పోలీసులు కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఎందుకంటే ఈ యొక్క అర్ధరాత్రి పూట 2:30-3 గంటల సమయంలో అత్యంత వేగంగా వెళ్తున్నటువంటి ఒక బస్సు
కిందకి ఒక 2 వీలర్ రావటం, ఆ 2 వీలర్ సంబంధించినటువంటి వ్యక్తి కూడా మృతి చెందటం, అందుకు కారణంగానే ఈ యొక్క మంటలు చెలరేగిన నేపథ్యం కనపడుతుంది. అంత స్పీడ్ లో జరిగినటువంటి యొక్క ప్రమాద ఘటనకు సంబంధించి తీవ్రత కూడా మన కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా బస్సు ప్రమాదం జరిగిన సందర్భంలో 42 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇది కావేరీ ట్రావెల్స్ కి చెందింది కావడంతో అసలు బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, వారి డీటెయిల్స్ తీసుకొని మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా సమీక్షిస్తాము. ఎవరు మృతులు ఎంతమంది చెందారనేది ఖచ్చితంగా చెప్పడానికి కూడా పోలీసులు ముందుకు రాలేని పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, వాతావరణం అత్యంత భీతావహంగా ఉంది. ఎందుకంటే మొత్తంగా కూడా మనుషుల ఆనవాలు అన్నది బస్సులో ఏ మాత్రం కనిపించట్లేదు. బయటపడ్డటువంటి 12-14 మందికి మించి మిగతా సమాచారం ఏం లేదు. వారు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మా బంధువులు బస్సులో ఉండిపోయారు, మేము వారి పరిస్థితి ఏంటనేది మాకు అర్థం కావట్లేదని వారు అత్యంత విచారకరంగా చెప్తున్న నేపథ్యం కనపడుతున్న నేపథ్యంలో ఈ యొక్క బస్సు దుర్ఘటనను మాత్రం వారు అసలు జీర్ణించుకోలేని సిచ్యువేషన్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ కూడా హైవే మీద కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ను మళ్లింపు చేసి ఎక్కడ కూడా సిచ్యువేషన్ మరీ ఇంత దిగజారకుండా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క కావేరీ ట్రావెల్స్ చెందినటువంటి బస్సు ఘటన మాత్రం మొత్తం కర్నూలు జిల్లా ప్రజలంతా కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉలికిపడేటట్లుగా చేసిందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైవేలలో ఇలాంటి ప్రమాదాలు జరగడం అన్నది ఈ మధ్య కాలంలో ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం జరగడం అనేది జరగలేదు. కానీ దాదాపు ఒక 10 ఏళ్ల కిందట మహబూబ్ నగర్ జిల్లాలో ఇదే హైదరాబాద్ బెంగళూరు హైవే మీద ఒక సంఘటన చోటు చేసుకుంది, పాలెం ఘటన. ఆ సందర్భంగా కూడా జరిగినటువంటి ప్రమాదంలో దాదాపుగా 40 మందికి పైగా సజీవ దహనమైన పరిస్థితి. అయితే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి బస్సులలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అక్కడ ప్రమాదాన్ని నిరోధించేందుకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఉంటున్నాయా లేదా సరైన రీతి అన్నది, ఎలాంటి పర్యవేక్షణ లోపాలు ఉన్నాయా ఏంటి అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. అదే మన స్థానికంగా ఉన్నటువంటి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రమాద ఘటన జరిగినప్పుడు అనేక రకాల అంశాలు తెర మీదకి రావటం సహజంగా జరుగుతూ ఉంటుంది. అయితే నిరంతర ప్రక్రియలో పర్యవేక్షణ లోపం ఉన్న కారణంగా మంటలు చెలరేగినప్పుడు వాటిని అరికట్టేందుకు బస్సు నిర్వాహకులు కానీ, డ్రైవర్, క్లీనర్, అటెండర్ కానీ ప్రయత్నం చేశారా లేదా, లేకపోతే ఇంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందా? ఒకవైపు జోరున వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడానికి కారణాలు ఏంటి అన్నది మాత్రం సమాధానం రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కర్నూలు జాతీయ రహదారిపై జరిగినటువంటి ఒక ఘటన మాత్రం అందరినీ కలిసివేసిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మాంసపు ముద్దలు లాగా పడిపోయినటువంటి మనుషుల్ని, ప్రయాణికులను చూస్తే ఉదయం ద్రవించిపోతుంది. పూర్తి స్థాయిలో కూడా అత్యంత విషాదకరమైనటువంటి ఒక ఘటన తెల్లవారుజామునే జరగడంతో అందరూ కూడా ఉలికిపడిన పరిస్థితి అయితే కర్నూలులో నెలకొంది. ఇది ఇక్కడ ప్రస్తుతం మనం అయితే రెస్క్యూ టీమ్స్ కానీ సంబంధించినటువంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల ఫోరెన్సిక్ నిపుణులు అందరూ కూడా ఈ యొక్క సంఘటనా స్థలానికి చేరుకొని వారిని చేసే పరిస్థితి కనపడుతోంది. అంటే ఈ యొక్క ఆనవాళ్లను గుర్తించేందుకు ప్రక్రియ మొదలు పెట్టడానికి కూడా వారికి అడ్డంకులు ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా బస్సులో నిప్పులు వస్తూ ఉండటం, పొగ వస్తూ ఉండటం, ఈ యొక్క బాడీస్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కాలిపోయి ఉండటం, ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫోరెన్సిక్ నిపుణులు కూడా కొంతమేర వేచి చూసే పరిస్థితి కనపడుతోంది. పూర్తిగా కూడా మొత్తం వేడి తగ్గిన తర్వాత ఏదైతే మృతి చెందిన శవాల నుంచి ఆనవాళ్లను సేకరించి వారు ఎవరు ఏంటి అన్నది గుర్తించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి కర్నూలు జిల్లా ఎస్పీ, అలాగే కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ తో పాటు మిగతా ఉన్నతాధికారులు, పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులతో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి కూడా ఘటనా స్థలానికి చేరుకొని మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో కూడా మొత్తం వ్యవస్థనంతా కూడా, అంటే అధికారులందరూ కూడా కదిలి వచ్చారు. ఈ యొక్క ప్రమాదాన్ని తీవ్రత అంత పెద్దగా ఉన్న కారణంగా పూర్తిగా కూడా ఏదైనప్పటికీ కూడా ఇటువైపు ఏదైతే హాస్పిటల్లో ఉన్నటువంటి 22 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటిలో అందరూ కూడా సేఫ్ గా ఉన్నారని ఇప్పటికే కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి చెప్పిన నేపథ్యం కనపడుతుంది. అయితే మనం చూసుకోవచ్చు, ఏదైతే మృతులు అంటే మొత్తంగా 42 మంది, మనకి ఇంతవరకు వచ్చినది 30 మంది దాదాపు చనిపోయారన్న సమాచారం వచ్చింది. అయితే అధికారికంగా కలెక్టర్ చెప్తున్న దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఏదైతే 20 మంది దాదాపు హాస్పిటల్ దగ్గర ఉన్నారు అని ఆమె చెప్తున్న నేపథ్యంలో అంటే 22 మంది మాత్రమే మృతి చెంది ఉండొచ్చు అని మనం ఒక ప్రాథమికంగా అంచనాకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇది మనం బ్రేకింగ్ గా వేసుకోవచ్చు. ఏదైతే ఒక ఘటనా స్థలంలో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి
పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కూడా వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఆమె కూడా ఇక్కడ తన తెలిసిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా ఈ యొక్క అంశానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే చిన్నటెక్కూరు గ్రామం అతి సమీపంలో ఉంటుంది. ఆ గ్రామస్తులకు తెలిసిన అంశాలను బట్టి వారు ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. అయితే ఈ యొక్క అంశాల మీద పూర్తిగా కూడా నివేదిక తీసుకుంటాం. ప్రమాదానికి జరిగినటువంటి సంఘటన ఏ విధంగా జరిగింది ఏంటి అన్నది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ఈ యొక్క ఘటన మాత్రం మొత్తం అందరినీ కూడా కలిసివేసిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో ఈ యొక్క ఘటన జరిగిన నేపథ్యం మనకు ఎందుకంటే స్థానికంగా కొంతమంది చెప్పిన పరిస్థితి దాన్ని బట్టి 2:30-3 గంటల ప్రాంతంలో ఈ యొక్క సంఘటన జరిగింది. మంటలను ఆర్పే సమయానికి కూడా అంటే బస్సు వద్దకు వెళ్ళడానికి కూడా భయంకరమైనటువంటి వాతావరణం ఉండడం, పెద్దగా మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో అసలు దాని పక్కకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉండిపోయామని చెప్పి వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క మొత్తం ఘటనలో సుమారు 22 మందికి పైగా మృతి చెందారన్నది ఒక ప్రాథమికంగా వస్తున్న అంచనా. ఇంతవరకు 30 మందికి పైగా అనుకున్నాము. అయితే కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో హాస్పిటల్లో 18 నుంచి 20 మంది ఉన్నారు. వారందరూ కూడా సేఫ్ గా ఉన్నారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. వారికి సంబంధించిన కొంతమంది బంధువులు బస్సులో ఉన్నారు అని చెప్పి ఆమె చెప్పిన నేపథ్యం కనపడుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఉంది నేపథ్యం కనపడుతుంది. మనం చూడొచ్చు పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రమాద ఘటనను మొత్తం సమీక్షిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే అంటే మొత్తం కూడా అంటే ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులతో పాటు అధికారులందరూ కూడా ఈ ఘటన వద్దకు వస్తున్నారు. ఈ యొక్క బస్ కు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా మనము ఇక్కడ గమనించవచ్చు. ఇది ఇక్కడ ప్రస్తుతం ఉన్న తాజా పరిస్థితి. సోని. ఎస్ కిషోర్, మనం ముఖ్యంగా చూసుకుంటే డ్రైవర్ ఒక నిద్రమత్తులో ఉండి తోలుండొచ్చా, లేకపోతే ఈ ప్రమాదం మెయిన్గా చూసుకుంటే ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమా లేక రోడ్డు పరిస్థితుల, అసలు బస్సు కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటించిందా, ఇలాంటి సమాచారం ఏమైనా తెలిసిందా, పోలీసులు ఏమంటున్నారు అసలు? అయితే ఇక ప్రమాదానికి సంబంధించి అతివేగంగా వెళ్తున్నటువంటి బస్సు ఆ 2 వీలర్ ను ఢీకొనడంతో పల్సర్ బైక్ ఏదైతే ఉందో ఎగిరి పడిపోయాడు. చాలా దూరం అంటే ఆ బస్సు బైక్ ను ఢీకొన్న తర్వాత దాదాపు 200 మీటర్లు 150 మీటర్ల దాకా బైక్ ను ఈడ్చుకుంటూ ముందుకు రావడంతో ఒక్కసారిగా కూడా పల్సర్ బైక్ మొత్తం కూడా బస్సు కిందికి ఆ టైర్ కిందికి వెళ్ళిపోవటం, ఆ ఇంజన్ క్యాబిన్ కిందికి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా కూడా చెలరేగినటువంటి మంటలు చెలరేగడంతో ఆ మంటలు క్యాబిన్ లోకి వ్యాపించాయి. అయితే ఇక్కడ ఆ డ్రైవర్ అప్రమత్తత లేకుంటే 2 వీలర్ యొక్క అజాగ్రత్త అన్నది మాత్రం ఇంకా పోలీసులు నిర్ధారించలేని పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు 2:30 సమయంలో పెద్దగా వర్షం కురుస్తోంది. ఆ నేపథ్యంలో 2 వీలర్ వెళ్తూ ఆ 2 వీలర్ ఎలా ఢీకొన్నాడు అంటే బస్సు మనం నిలబడిన పొజిషన్ ను కూడా గమనించినట్లయితే అది ఎగ్జాక్ట్ గా రోడ్డుకు ఈవెన్ పొజిషన్ లో అంటే మిడిల్ ఆఫ్ ద రోడ్ లో ఉంది. మనం చూడొచ్చు అటు ఇటు కూడా గ్యాప్ ఉన్న పరిస్థితి. అంటే ఒక వైపు కంటూ దూసుకురావడం అన్నది ఏమీ జరగలేదు. అయితే ఈ నేపథ్యంలోనే ఇది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఈ మొత్తంగా కూడా మన చదువు ఫైర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కర్నూలు చెప్పి ఎంపీ ఎవరైతే ఉన్నారో బస్తిపాటి నాగరాజు ఆయన వచ్చారు. ఆయనకు కూడా ఈ విషయాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు పూర్తి స్థాయిలో ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ బైక్ ఎలా లోపలికి వెళ్ళింది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నిటిని కూడా ఆయన పరిస్థితి స్పష్టంగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అంశం ఏదైతే ప్రమాద ఘటన అన్నది ఒక బైక్ ముఖ్యమైన కారణం. ఆ కారణం బైకర్ది తప్ప లేక డ్రైవర్ది తప్ప, బస్ డ్రైవర్ది తప్ప అన్నది మాత్రం నిర్ధారించడానికి పోలీసులు సుముఖంగా స్పష్టంగా కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కొద్దిసేపటి తర్వాతకి మొత్తం వ్యవహారాన్ని అంతా అంచనా వేసి బాధ్యులు ఎవరు, మిగతా కారణాలు ఏంటి, అసలు బస్సులో ఉన్న ప్రమాణాలన్నీ యాజ్ పర్ ద రూల్స్ ఉన్నాయా లేదా, వీటన్నిటిని కూడా నివేదిక ఇస్తామని చెప్పి పోలీస్ శాఖతో పాటు ఇటు ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి సంఘటనా స్థలం వద్ద ఉంది. సోని. ఎస్ కిషోర్, ముఖ్యంగా చూసుకుంటే తెల్లవారుజామున కర్నూలు శివారు చింటెక్లో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి నేను అడుగుతున్నాను ఏంటంటే మెయిన్ గా అంటే తెల్లవారుజామున ఎన్ని గంటలు జరిగింది, ఏమైనా సమాచారం ఉందా? 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో ఇక ప్రమాదం జరిగినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే ఒక మహిళ ఎవరైతే ఇటువైపు బెంగళూరు నుంచి ఇటు కర్నూలు వస్తోందో ఆ మహిళ బస్సులో సంఘటన స్థలాన్ని చూసి మొత్తం వ్యవహారాన్ని గమనించిన ఒక మహిళ కర్నూలు ఎస్పీకి పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె చెప్తున్న దాని ప్రకారంగా అంటే ఆమె సమాచారం ఇచ్చిన ఎస్ కిషోర్, ముఖ్యంగా మనం
3 గంటల ప్రాంతంలో మధ్యలో జరిగింది. ఆమె వచ్చేసరికి కొంతమంది విండోలు పగలగొట్టుకొని బయటికి దుంకి వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే కొంతమంది బయటికి వెళ్ళిపోయారు అంటే అప్పటికి 6 గంట ముందు జరిగి ఉంటుంది అనేది ఒక అంచనా ప్రాథమికంగా మనం సరాసరి ఒక అంచనా వేసుకోవచ్చు. అయితే 2 నుంచి 3 గంటలు అన్నది మాత్రం ప్రాథమికంగా అందుతున్న సమాచారం. సో ఎస్ కిషోర్, మొత్తానికి మనము ఈ ప్రమాదానికి సంబంధించి చూసుకుంటే నిద్రమత్తులో ఉన్నాడా లేక వేగం కారణం అనేది పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి గాయపడిన వారిని తక్షణమే సమీపంలో ఆసుపత్రికి తరలించినట్టుగా చూస్తున్నాం. మొత్తానికి ఈ సంఘటనతో మరోసారి రవాణా భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వేగం, నిర్లక్ష్యం, రోడ్ల పరిస్థితి ఏది కారణమో కానీ ప్రాణాలు మాత్రం పోతున్నాయనేది మాత్రం వాస్తవం, మారట్లేదు. ఇంకా ఎన్ని ప్రాణాలు బలవ్వాలి రోడ్ల భద్రత కోసం అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి మనం, ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇంతకు ముందు కూడా ఎంతో మంది ప్రాణాలు బలిగొన్నారు ఈ ప్రయాణాలకు సంబంధించి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? అంటే ఇక్కడ మీరు చెప్పిన అంశాలన్నీ ఇప్పటికీ తెర మీదకి వస్తున్న అంశాలే. అయితే ప్రమాదం అన్నది జరిగింది, ఒకరిని వెళ్ళి ఢీకొన్నారా అన్నది లేదు. ఎందుకంటే ఇదంతా కూడా జాతీయ రహదారి కావడంతో 1 వే ఉంటుంది. అది ఇద్దరు అంటే ఇటు బైకిస్ట్ కానీ బైకర్ కానీ లేదా బస్ కానీ రెండు కూడా టువర్డ్స్ ద బెంగళూరు రోడ్, అంటే డౌన్ వైపుగా ఇటు కర్నూలు నుంచి డౌన్ వైపుగా వెళ్తున్నాయి. ఫస్ట్ అంటే వీళ్ళు బైకర్ బస్సుకు అడ్డంగా వెళ్ళాడా లేక బస్సే వెనక నుంచి స్పీడ్ గా వచ్చి ఢీ కొట్టిందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ఎందుకనంటే ఈ యొక్క అంశంలో ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న పరిస్థితులు లేవు. కాబట్టి ఈ యొక్క వేగం అన్నది ఓల్వో బస్సుల్లో మనం ఊహించేదే కనీసం 150 కంటే ఎక్కువ స్పీడ్ ఉంటున్న నేపథ్యం కనపడుతుంది. ఈ అతివేగం కారణంగానే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ప్రమాదం జరిగిందని ఒక అంచనా వేయొచ్చు. అదే నేపథ్యంలో కూడా 2 వీలర్ ఎప్పుడు లెఫ్ట్ కే ఉంటాడు. సో కాబట్టి 2 వీలర్ కూడా అతని ప్రాణం మీద అతనికి భయం ఉంటుంది. కాబట్టి అతను ర్యాష్ గా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉండదు. అయితే ఈ ప్రమాదం జరగడానికి అయిన కారణాలు ఏంటి అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం బస్సు ఉన్న పాయింట్ నుంచి దాదాపుగా 200 మీటర్లు వెనకన 2 వీలర్ యొక్క మృతదేహం పడి ఉన్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని మనం భావించాలి. అక్కడి నుంచి కూడా ఈ పాయింట్ వరకు బస్సు లాక్కొని రావడం జరిగింది. అంటే దాదాపు 150-200 మీటర్లు బస్సు ముందుకు వచ్చింది. అంటే ఆ బస్సు కింద ఏదైతే క్యాబిన్ కిందకి 2 వీలర్ వెళ్ళిందో ఆ 2 వీలర్ వచ్చిన నేపథ్యంలోనే ఈ మంటలు చెలరేగాయి. సో అంటే మనం ఆ తీవ్రత బస్సు స్పీడ్ ను మనం ఖచ్చితంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే క్యాబిన్ కిందికి పల్సర్ లాంటి ఒక పెద్ద బైక్ కిందికి వచ్చినా కూడా బస్సు అంత దూరం ముందుకు వచ్చింది అని అంటే కంట్రోల్ అవ్వలేదని అంటే బస్సు స్పీడ్ ను మనం ఖచ్చితంగా అంచనా వేయొచ్చు. ఈ యొక్క బస్సు స్పీడ్ అన్నది కామన్ గా మనము హైవేలలో 150 కిలోమీటర్లు అన్నది ఖచ్చితంగా ఉంటుంది అన్నది ఆ బస్సు ట్రావెల్స్ సంబంధించి అనుభవం ఉన్న వాళ్ళు లేదా బస్సుల్లో ప్రయాణించే వాళ్ళందరికీ మనకు తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క వేగం అన్నది ప్రమాదానికి కారణమా లేక 2 వీలర్ యొక్క అతను కూడా ఏదైనా నిద్రమత్తులో ఉండి బస్సుకు అడ్డంగా వచ్చాడా ఏంటి అన్నది మాత్రం మనం ఇదమితంగా నిర్ధారించలేని పరిస్థితులు ఉన్న నేపథ్యం ఉన్న కారణంగా ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎవరిది తప్పు అన్నది. ఎందుకంటే ఈ యొక్క బస్సులో ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా బస్సు డ్రైవరు అతని సహాయకుడు ఇద్దరు కూడా సేఫ్ గా బయటపడ్డట్టు తెలుస్తోంది. వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోయారా లేక పోలీసులు అదుపులో ఉన్నారన్నది ఇంకా తెలియని పరిస్థితి. అయితే ఎవరైతే ఈ యొక్క బస్సు డ్రైవర్ మొత్తం వివరాలను వెల్లడించినట్లయితే ప్రమాదానికి గల కారణాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఘటనా స్థలం వద్ద అన్ని రకాల సహాయ పోలీస్ శాఖ చేపడుతున్న నేపథ్యం కనపడుతుంది. ఉన్నతాధికారులు అందరూ వస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫైర్ సిబ్బందితో పాటు అందరూ కూడా ఇటు ఎస్పీ అందరూ ఉన్నారు, ఎంపీ వచ్చారు. ఇప్పటికే అందరూ అంటే అన్ని రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటూ వీళ్ళందరూ కూడా ఈ వ్యవహారాన్ని ఎలా జరిగిందని అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా కూడా ఈ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే కూడా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. మనకు అత్యంత బస్సు కిందికి ప్రమాద మనకు తెలియజేస్తోంది. పూర్తి స్థాయిలో కూడా ప్రమాదం అన్నది జరగడానికి కారకుడైనటువంటి 2 వీలరా లేకుంటే బస్సు 2 వీలర్ ను ఢీకున్నదా అన్నది మాత్రం తెలియాల్సిన అంశం. ఈ యొక్క అంశంలో ఈ యొక్క ప్రాథమికంగా కూడా పోలీసులు నిర్ణయిస్తే తప్ప తెలియని అంశాలు మనము ప్రెడిక్ట్ చేయగలమే తప్ప నిర్ధారించలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రమాద ఘటన మాత్రం పూర్తి స్థాయిలో అందరినీ కూడా ఇబ్బందికి గురి చేసిన కిషోర్, ఓకే, ఒక్క నిమిషం లైన్ లో ఉండి మనం ప్రవీణ్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రవీణ్, ఈ ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, ఏమైనా సమాచారం ఉందా? మనం చూసుకుంటే కనుక మొత్తం కూడా
కర్నూలు సమీపంలో ట్రావెల్స్ బస్సు అయితే దగ్ధమైనటువంటి సంఘటన మనం చూస్తున్నాం. మొత్తంలో దీంట్లో సుమారుగా 20 మంది కూడా మృతి చెందినట్టుగా తెలుస్తున్నాం. అయితే హైదరాబాద్ కు చెందినటువంటి కావేరీ ట్రావెల్స్ కు చెందినటువంటి ఓల్వో బస్ గా తెలుస్తుంది. DD 01NL 490 అయితే తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు అయితే కర్నూలు శివారు చిన్నదేటూరు సమీపంలో బైకుని ఢీకొట్టడం జరిగినప్పుడు తెలుస్తుంది. ఒక్కసారిగా బస్సులో మొత్తం కూడా మంటలు చెలరేగాయి. సడన్గా అది ఆ బస్సు మొత్తాన్ని విస్తరించగా అది అన్ని కీలలు ఏవైతే ఉంటాయో అది చూస్తుండగానే మొత్తం బస్సు మొత్తం అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. అంతా అయితే 3 గంటల 30 నిమిషాలు కాబట్టి మొత్తం అందరూ కూడా ప్రయాణికులు ఎవరైతే ప్రయాణిస్తున్నారో ప్రయాణికులు అందరూ కూడా నిద్రలో ఉన్నట్టుగా తెలుస్తుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇక్కడ కొంతమంది సజీవ దాహనం కూడా అయినట్టుగా తెలుస్తుంది. సమాజ సమయంలో బస్సులో 42 మంది ప్రయాణిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎమర్జెన్సీ డోర్ నుండి 20 నుంచి 25 మంది వరకు బయటపడినట్లుగా కూడా అక్కడ నుంచి సమాచారం అయితే వస్తుంది. 20 మంది వరకు దుర్మానం చెందింటారని తెలుస్తుంది. అయితే బస్సు ప్రయాణిస్తున్నప్పుడు హైదరాబాద్ నుండి ప్రయాణిస్తున్నప్పుడు మొత్తం త్వరగా బస్సులో 42 మంది ఉన్నారని కూడా ఆ సమాచారం వస్తుంది. అయితే బైక్ పైన వెళ్తున్న వారు కూడా మరణించడం జరిగింది. అయితే ముందు బస్సు వెళ్తున్న ఎస్ ప్రవీణ్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. నెక్స్ట్ కిషోర్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రమాదానికి సంబంధించి? ఎస్ కిషోర్, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రమాదానికి సంబంధించి? ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసు లేదా RTA శాఖ ఏ చర్యలు తీసుకున్నాయి? ఎస్ చెప్పండి కిషోర్. భారీగా బస్సు తగలబడి పూర్తిగా దగ్ధమైపోయింది. అయితే ఈ సమయంలో డ్రైవర్ తో సహా లైవ్ లో ఉన్నారు.